ఎమ్మెల్యే అనర్హత వ్యవహారంలో కీలక తీర్పు వెలువరించారు స్పీకర్. 5 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించారు. పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఎవిడెన్స్ లేవని స్పష్టం చేశారు. మిగిలిన ఎమ్మెల్యే విషయంలోనూ స్పీకర్ తీర్పు ప్రకటించనున్నారు. అనర్హత పిటిషన్ల కేసులో ఎల్లుండితో సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియనుంది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ సంచలన తీర్పు చెప్పారు. ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్, మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేసేందుకు నిరాకరించారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఎక్కడా ఆధారాలు లేవని బీఆర్ఎస్ పిటిషన్లు కొట్టివేశారు. దీంతో ఈ 5 ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు లేనట్లేనని క్లారిటీ వచ్చింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం కొంతమంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని అసెంబ్లీ ట్రిబ్యునల్ చైర్మన్ గా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు చెప్పారు. ఇక మిగిలిన 5 ఎమ్మెల్యేలు కాళ యాదయ్య, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాసరెడ్డిపై త్వరలో తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. మిగిలిన 2 ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి విషయంలో తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది. దానం ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి 2024 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. దీంతో దానం నాగేందర్ ఎపిసోడ్ డిఫరెంట్ గా ఉందనే చర్చ జరుగుతుంది. అటు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. 10 మందిలో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు విచారణకు హాజరయ్యారు. తాము పార్టీ మారలేదని స్పీకర్కు వివరణ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని ఎమ్మెల్యేలు చెప్పారని స్పీకర్ అన్నారు. ఇక ఎమ్మెల్యేలు దానం, కడియం శ్రీహరి స్పీకర్ ముందుకు విచారణకు రాలేదు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 5 ఎమ్మెల్యేలపై తీసుకున్న నిర్ణయంపై స్పందించారు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని లిఖితపూర్వకంగా స్పీకర్కు వివరణ ఇచ్చినట్లు తెలిపారు. పార్టీ మారినట్లు ప్రచారం జరుగుతుందన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వంను రద్దు చేసుకోలేదన్నారు. కాంగ్రెస్ మెంబర్షిప్ తీసుకోలేదని స్పీకర్కు లిఖితపూర్వకంగా ఇచ్చినట్లు కడియం శ్రీహరి చెప్పారు. మొత్తానికి స్పీకర్ 5 ఎమ్మెల్యేలపై తీసుకున్న నిర్ణయంతో మిగిలిన ఎమ్మెల్యేల విషయంలో ఇదే రకమైన నిర్ణయం ఉంటుందా లేక సంచలన తీర్పు ఉండనుందా అనే సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది.